ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా ఆంతరింద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. అవును, దేవుణ్ణి మనం ఆనుకుని ఉన్నప్పుడు ఆయన యొక్క స్వాస్థ్య భాగములో, ఆయన యొక్క మనోహర స్థలములో, శ్రేష్టమైన స్వాస్థ్యములో మనము దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ రాత్రి గడియల్లో ఆయన ఆంతరింద్రియము మనకు బోధిస్తుందంట. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను కాబట్టి నాకు సంతోషం కలుగుతుంది అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకంటే నేను సదాకాలము యెహోవా యందు గురి నిలుపుచున్నాను కాబట్టి, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఆయనలో నేను సంతోషిస్తాను. నా ఆత్మ హర్షిస్తుంది. నేను సురక్షితంగా నివసిస్తున్నానని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు సాయంకాల సమయమందు ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన యొక్క స్వాస్థ్య భాగములో, ఆయన యొక్క మనోహర స్థలములో, ఆయన దేవాది దేవుని యొక్క శ్రేష్టమైన స్వాస్థ్యంలో మనము కూడా ఈ రాత్రి సమయంలో గడుపుదాం. ఆయన మనకు బోధించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, మనల్ని చూచున్న దేవుడై ఉన్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు సంతోషముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మనోహర స్థలములో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాకు పాలు ప్రాప్తించి దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మలందరినీ దేవా చేర్చుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మనోహరానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, సర్వాధికారివై దేవా, సృష్టి అంతటిని దేవా నోటి మాట సృష్టించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకొని దేవా, నీ సన్నిధిలోకి దేవా, ఇదిగో తండ్రి నీతో ఆనందించే భాగ్యాన్ని నాకు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గతించిన కాలమంతా దేవా, నీ మహాకృపలో దాయిలో దేవా, నీ కౌగిట్లో రెక్కలేడ్లో దేవా మమ్మల్ని దాచి కాపాడి దేవా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ స్థలానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా ఇదిగో తండ్రి నీతో ఆనందించే భాగ్యం దాయిచ్యమడుచున్నాను. దావీదు భక్తి వలే దేవా, ఇదిగో తండ్రి దేవా, సదాకాలము దేవా నీ యందు గురి నిలిపే వారిగా దేవా, అయ్యా నీలో ఆనందించే వారిగా దేవా, మా జీవితాన్ని పరిశుద్ధ స్థలములో దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు జరుగు ఆరాధన అంతటిని దేవా నీ సన్నిధికి నైవేద్యం వలె ధూపం వలె చేర్చుకోవచ్చున్నారు. చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మ వారి ఆత్మను సంతోషించే కృప దాయిచ్చేయబడుచున్నారు. అయ్యా ఇదిగో వారి హృదయాలకు సంతోషం దాయిచ్చేయబడుచున్నారు. వారి ఆత్మలు నీలో హర్షించే కృప దాయిచ్చేయబడుచున్నారు. అయ్యా ఇదిగో మా కుడి పార్శ్వ ముందు నువ్వుండి దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని కాపాడుచున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఇదిగో నీ కృప ఆనందంతో దేవా, నీ సంతోషముతో దేవా, నీ రక్షణ ఆనందంతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా, ఇదిగో తండ్రి సాయంకాల ఆరాధన అంతటి చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతవరకు నువ్వుండి నడిపించమని, నీ కృపతో దీవెనతో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను నింపి బలపరచమని, నీవే పరిశుద్ధుడివే దేవా, ప్రధాన యాజకుడుగా దేవా మా ఆరాధనకి యాజకుడుగా నువ్వుండి నడిపించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ఇన్ ఇంగ్లీష్, whether you turn to the right or to the left, your ears will hear
a voice behind you saying, "This is the way, walk in it." हिंदी में, और जब कभी तुम दाहिनी व बाई और महीने लोग मुन्ने मुन्ने लगो, तब तुम्हारे पीछे से यह वचन तुम्हारे कानों में पड़ेगा, మగర్ యహీ హే, ఇసి పర్ చలో. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ పిల్లలుగా, నీవు మేపు గొర్రెలుగా నీ పాద సన్నిధికి చేరి నీ మాటలు వినాలని ఆశతో, ఆసక్తితో మేమందరము నీ పేరు పెట్టబడిన ఈ మందిరములోనికి, తెహిలా అనబడు నీ మందిరములోనికి ప్రభువా మేమందరము చేరి ఉండగా మీ ఆత్మ సహాయము, నడిపింపు మాకు దయచేయండి. మీ పరిశుద్ధ లేఖనములలో నుండి కొద్ది మాటలను మేము ధ్యానము చేయనై ఉండగా, వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యమును మాకు బోధించమని, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి అవసరమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయమని, నీ వాక్యమునకు లోబడి జీవించే విధేయత కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం చూస్తే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. వెదర్ యు టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్, యువర్ ఇయర్స్ విల్ హియర్ ఎ వాయిస్ బిహైండ్ యూ సేయింగ్, దిస్ ఈస్ ద వే, వాక్ ఇన్ ఇట్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో అనుదినము అనేకమైనటువంటి స్వరాలను మనం వింటూ ఉంటాం. మన స్నేహితుల స్వరాలను వింటాం, తల్లిదండ్రుల స్వరాలను వింటాం, గురువుల యొక్క స్వరాలను వింటాం. ఈ సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లోంచి అనేక రకమైనటువంటి స్వరాలు మనం వింటూ ఉంటాం. మన మనస్సు యొక్క స్వరాన్ని కూడా మనం వింటాం కొన్నిసార్లు. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేశాం, దేవుని స్వరములోని శక్తి, దేవుని స్వరములోని ప్రభావము, ద పవర్ అండ్ మెజెస్టీ ఆఫ్ గాడ్స్ వాయిస్. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది అని మనము దేవుని యొక్క స్వరాన్ని గురించినటువంటి శక్తివంతమైనటువంటి ఆయన స్వరము, ప్రభావవంతమైనటువంటి ఆయన స్వరము. మరి యెహోవా స్వరము కాదేశు అరణ్యమును కదిలించును అని, అలాగే మరి దేవదారు వృక్షములను విరగగొట్టును అని దేవుని స్వరములో ఉన్నటువంటి సామర్థ్యము గురించి, శక్తిని గురించి మనము గడిచిన దినాల్లో విన్నాం. అయితే ఈరోజు మనము ధ్యానం చేయనటువంటి ఈ స్వరము దేవుని యొక్క మెల్లని స్వరము, దేవుని యొక్క శక్తివంతమైనటువంటి స్వరము, గర్జించే స్వరము, ఉరుము వంటి స్వరము. ఈ దేవుని యొక్క బహు భయంకరమైనటువంటి స్వరమును గురించి గడిచిన దినాల్లో మనం విన్నాం. అయితే ఈ రాత్రి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనములో మనము ధ్యానము చేస్తున్నటువంటి ఈ స్వరము ఎలాంటి స్వరం అంటే, ఇది మెల్లని స్వరం. ఈ స్వరము మన చెవిలో వినిపించేటటువంటి స్వరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
Whether you turn to the right or to the left, your ears will hear a voice behind you saying, "This is the way, walk in it." మార్గ్ యహీ హై ఇసీ పర్ చలో. దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని కన్ఫ్యూజన్స్ లో విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ డెసిషన్స్. సమ్ ఆర్ స్మాల్ డెసిషన్స్, సమ్ ఆర్ బిగ్ డెసిషన్స్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్. మానవ జీవితంలో అనేకమైనటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని నిర్ణయాలు చిన్న నిర్ణయాలుగా ఉంటాయి, కొన్ని పెద్ద నిర్ణయాలుగా ఉంటాయి, కొన్ని మన జీవితాన్ని మార్చేసేటటువంటి నిర్ణయాలు ఉంటాయి. అయితే ప్రతిరోజు అనుదినం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో కొనసాగాలి అనేటటువంటి విషయంలో అనేక పర్యాయములు మనలో ఎన్నో సంకోచాలు, ఎన్నో సందేహాలు, ఎంతో అస్పష్టత మనము లోనవుతూ ఉంటాం. At many points, individuals face uncertainty regarding direction, purpose and choices. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్కి నేను లోను కాలేదు, ఎటువంటి సంకోచ స్థితిలో నేను పడలేదు, నాకు ఎటువంటి అస్పష్టత కలగలేదు అని చెప్పగలిగేటటువంటి అనుభవం బహు కొద్ది మందికి మాత్రమే ఉండవచ్చు. ఎక్కువగా సర్వసాధారణంగా అందరికీ కూడా ఏదో ఒక పరిస్థితుల్లో, ఉదాహరణకు ఏ ఉద్యోగంలో మనం జాయిన్ అవ్వాలి, ఏ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో మనం జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో మన పిల్లల్ని జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో మన పిల్లలకి అడ్మిషన్ ఇప్పించాలి, ఎవరితో మన పిల్లలకి వివాహం చేయాలి, ఇలాంటి అనేక ఎన్నో సందర్భాలలో ఏ కోర్సు మనం తీసుకోవాలి, మనం కొన్నిసార్లు అయోమయ పరిస్థితుల్లోనికి వెళుతూ ఉంటాం. అయోమయం అంటే విశ్వాసం లేకపోవడం కాదు. అయోమయం అంటే దేవుని యొక్క కార్యములకు పునాది పడేటటువంటి స్థలం. ఎప్పుడైతే మనం కన్ఫ్యూజన్ లో ఉంటామో, ఎప్పుడైతే మనం సంకోచంలో ఉంటామో, ఎప్పుడైతే మనము అస్పష్టతలో ఉంటామో, యెషయా గ్రంథము 30:21 వచనాన్ని బట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఖచ్చితముగా మీరు అయోమయంలో ఉన్నప్పుడు, లేదా మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, అంటే కుడి తట్టుకు తిరగాల, ఎడమ తట్టుకు తిరగాల అనేటటువంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలో వస్తే, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. వెదర్ యు టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్, your ears will hear a voice behind you saying, "This is the way, walk in it." God does not leave his people without guidance. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఆరాధించేటటువంటి దేవుడు తన ప్రియమైన పిల్లలను ఎప్పుడూ కూడా గైడెన్స్ లేకుండా, ఆయన దైవికమైనటువంటి సహాయము నడిపింపు లేకుండా దేవుడు తన పిల్లలను ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యెషయా 30:21 stands as a powerful promise that God personally directs those who seek him. ఎందరైతే దేవునిని వెదికేటటువంటి వారిగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు నడిపించడానికి సర్వసమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడూ కూడా ఏ దారిలో వెళ్ళాలి అనేటటువంటి సందేహాల్లో దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఈ రాత్రి
ఈ యెషయా గ్రంథము 30వ అధ్యాయములో దేవుడు మనతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటి? వాట్ ఈస్ ద హిస్టారికల్ అండ్ బైబిలికల్ కాంటెస్ట్ ఆఫ్ యెషయా 30? చూడండి, ఈ యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ద పీపుల్ వర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్. ఇజ్రాయేలీలు దేవుని నుంచి సహాయాన్ని కోరుకోకుండా వీరు ఎవరి నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారంటే ఐగుప్తు నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారు. దే వర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్. దేవుని నుంచి సహాయాన్ని కోరుకోకుండా, దేవుని బలమును వారు కోరుకోకుండా, దేవుని స్వరాన్ని వారు వినకుండా, దేవుని యొద్ద విచారణ చెయ్యకుండా ఇజ్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఫరో యొక్క బలమును నమ్ముకుంటున్నారు. ఐగుప్తు యొక్క శక్తి మీద వారు ఆధారపడుతున్నారు. అయినప్పటికీ కూడా డిస్పైట్ ఆఫ్ దేర్ డిజొబీడియన్స్, వారు అంత అవిధేయత చూపిస్తున్నా కూడా, దేవుని స్వరాన్ని లెక్క చేయకుండా ఉన్నా కూడా, గాడ్ రివీల్స్ హిస్ హార్ట్ నాట్ టు అబాండన్ దెమ్ బట్ టు రిస్టోర్ అండ్ గైడ్ దెమ్. దేవుడు వారిని వెలివేయాలనుకోలేదు, దేవుడు వారిని విడిచిపెట్టాలనుకోలేదు. బట్ స్టిల్ దేవుడు ఆయన తన కృపను తన ప్రజల మీద చూపించాలనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God's guidance is often offered even after human failure. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, దేవుని యొక్క నడిపింపు ఎలాంటిదంటే, కొన్నిసార్లు మనము ఆయన యొక్క నడిపింపుకు మనము విధేయత చూపించాం, వినడానికి కూడా కొన్నిసార్లు మనము సిద్ధముగా ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఇక్కడ ఇజ్రాయేలీలు అందరూ కూడా యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో అసలు ప్రారంభమే మనము చూస్తే యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. అంటే ఈ అధ్యాయములో ఆనాటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లోబడేవారు లేరు. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. అంటే దేవుని యొద్ద అడిగేటటువంటి వారు లేరు, దేవుని యొద్ద విచారణ చేసేటటువంటి వారు లేరు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే దేవుడు చెప్పిన దాన్ని కాకుండా దేవునికి విరుద్ధమైన దాన్ని, వ్యతిరేకమైన దాన్ని వారు జరిగించేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. చూడండి, ఫరో బలము మీద వారు ఆధారపడుతున్నారు, ఫరో బలమును వారు నమ్ముకుంటున్నారు, ఐగుప్తు యొక్క నీడలో వారు శరణు కోరుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. చూడండి, కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో కూడా, మన దైనందిన జీవితాల్లో కూడా దేవుని యొక్క శక్తిపై మనము ఆనుకొనకుండా, దేవుని యొక్క బలాన్ని నమ్ముకొనకుండా, మనుషుల మీద, వ్యక్తుల మీద, కంపెనీల మీద, అవకాశాల మీద, మరి ఆయా పరిస్థితుల మీద మనము ఆనుకున్నప్పుడు, వాటిని నమ్ముకున్నప్పుడు, ఇక్కడ ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంటే ఫరో యొక్క బలాన్ని నమ్ముకుంటున్నారు, ఐగుప్తు నీడలో వీరు శరణు కోరుకుంటున్నారు. దేవుని ద్వారా కాకుండా ఇక ఏ రకమైనటువంటి గైడెన్స్ కానివ్వండి, ఏ రకమైనటువంటి బలము కానివ్వండి మనం ఇతరుల ద్వారా పొందుకుంటే అది మన జీవితాల్లో ఎలా మారుతుంది అంటే అది మనకు అవమానకరంగా మారుతుంది. అది బలమే అయితే దేవుని దగ్గర నుంచి రావాలి. అది బలమే కదా అని మనము ఫరో దగ్గర నుంచి కూడా బలాన్ని తీసుకుంటే ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. మనం ఏమనుకుంటాం, బలమే కదా, బలం పొందుకుంటున్నాం అనుకుంటాం, మనకు సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటాం, మనం హెచ్చింపబడుతున్నాం అనుకుంటాం, మనం వర్ధిల్లుతున్నాం అనుకుంటాం.
కానీ మనము పొందుకుంటున్నటువంటి ఆ సహాయము దేవుని యొద్ద నుంచా లేకపోతే ఫరో యొద్ద నుంచా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు, అయోమయ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, సందిగ్ధావస్థలో మనం ఉన్నప్పుడు, అస్పష్టతలో మనం ఉన్నప్పుడు, మార్గము అగోచరముగా మనం ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క మెల్లని స్వరాన్ని మనము వినగలిగితే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది మనకి, దీనిలో నడువుడి, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యువర్ ఇయర్స్ విల్ హియర్ వాయిస్ బిహైండ్ యూ సేయింగ్ దిస్ ఇస్ ద వే, వాక్ ఇన్ ఇట్. ఈరోజు ఆ స్వరాన్ని మనము వినగలిగితే మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో సమస్యలు పరిష్కరించబడతాయి, ఎన్నో వ్యాధులు నయము కాగలుగుతాయి, ఎన్నో నిందలు అవమానములు మరి వాటికి ప్రతిగా మనము ఘనతను పొందుకోగలుగుతాం. నిందకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాల్ని, రెట్టింపు ఘనతను మనము పొందుకోగలుగుతాం. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క స్వరమును మన చెవులలో దేవుడు చెబుతున్నటువంటి ఆ స్వరాన్ని మనం వినగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ మాటలో ప్రాముఖ్యముగా 4 విషయాలు మనం చూస్తాం. మొదటిది, గాడ్ గైడ్స్ ఇన్ అన్సర్టెనిటీ. అయోమయ పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితముగా దారి చూపుతాడు. ఇందులో ఈ ఈ ఈ మాటను మనం నమ్మాలి. This phrase indicates moments when multiple paths appear equally possible. It reflects confusion, hesitation, and lack of certainty. కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు ఎలా వస్తాయంటే, మన కంటి ముందున్న మార్గాలన్నీ కూడా ఒకేలా అనిపిస్తాయి. దానికి దీనికి తేడా ఏముంది? రెండు సేమ్ కదా అనిపిస్తాయి. ఇందులో వెళ్ళినా అందులో వెళ్ళినా ఒకటే కదా అనిపిస్తాయి. ఏ మార్గం అయితే ఏ ముందులే అనిపిస్తాయి. కాబట్టి రెండు ఒకేలాగా అనిపించేటటువంటి పరిస్థితులు, మార్గాలు మన ముందున్నప్పుడు మనము కన్ఫ్యూజన్ లో పడిపోతాం, మనము హెజిటేషన్ లో పడిపోతాం, మనము ల్యాక్ ఆఫ్ సర్టెనిటీలో పడిపోతాం. ఏం చేయాలి? ఏది ఖచ్చితమైనది? ఏది మనకి దేవుని యొక్క మార్గము? కాబట్టి ఇలాంటి క్రాస్ రోడ్స్ లో మనము నిలవబడినప్పుడు ఎటు వెళ్ళాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? కొన్నిసార్లు అసలు మన హృదయానికి, మన మనస్సుకి ఏమి తొయ్యదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఒక రకంగా బ్లాంక్ అయిపోతాం. ఎందులోకి వెళ్ళాలి, ఎలా చేయాలి? అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదే త్రోవ, ఇందులో మీరు నడవండి అని నా స్వరము మీ చెవులో వినబడుతుంది. కాబట్టి ఆ స్వరాన్ని మనం వినగలిగితే మన మార్గాలన్నీ కూడా సరళం అయిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, ఫరో బలాన్ని నమ్ముకోవద్దు, ఐగుప్తు నీడలో శరణు కోరుకోవద్దు.
నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి త్రోవలో నువ్వు నిలబడి ఉండి ఏ త్రోవలో వెళ్ళాలి, నా జీవిత గమ్యమునకు నేను ఏ త్రోవలో వెళ్ళాలనేటటువంటి సందిగ్ధావస్థలో ఒకవేళ మనం ఉంటే గనక నీ త్రోవలను సరళము చేసేటటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినప్పుడు, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంతకన్నా దేవుని నుంచి మనకు గైడెన్స్ ఇంకేం కావాలండి? జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. ఏ మార్గంలో వెళ్ళాలి తండ్రి? నేను కుడివైపుకి వెళ్ళాలా, నేను ఎడమ తట్టుకు తిరగాల అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలో, 4 రోడ్ల కోడలిలో ఒకవేళ నువ్వు ఆగిపోయి ఉంటే, ఎటు సాగాలి, ఎటువైపు కొనసాగాలి అనేటటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఒకవేళ ఉంటే గనక దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. నేను నీకు ఆల్రెడీ జ్ఞాన మార్గాన్ని బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి నీవు నడవవలసినటువంటి మార్గము యథార్థమైనటువంటి మార్గం, నీవు నడవవలసినటువంటి మార్గము జ్ఞానమైనటువంటి మార్గం. జ్ఞాన మార్గములో, యథార్థ మార్గములో దేవుడు మనల్ని నడిపించేటటువంటి వాడై ఉంటున్నాడు. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ పాదము తొట్టిల్లకుండా, నీ అడుగులు ఇరుక్కున పడకుండా, సులువుగా చిక్కులలో పెట్టు పాపములలో మనము పడకుండా ఉండులాగున దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, నేను మిమ్ములను నడిపిస్తాను. ద గైడింగ్ వాయిస్ ఆఫ్ గాడ్, మనల్ని నడిపించేటటువంటి స్వరం. ఈ రాత్రి మనందరి జీవితాల్లో కూడా దేవుని సహాయం కావాలి. ఇలాంటి ఈ డివైన్ సపోర్ట్ అనేది మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఉండేవి కన్ఫ్యూజన్సే, ఎక్కువగా ఉండేవి అన్ని ఒకే మాదిరిగా ఉంటాయి. మంచివి చెడ్డవి చూడడానికి ఒకే పోలికలో ఉంటాయి. దేన్ని మనం ఎంచుకోవాలి? కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద నీడ్ ఫర్ డివైన్ గైడెన్స్ ఇస్ దేర్. ఖచ్చితముగా దేవుని యొక్క దైవికమైనటువంటి నడిపింపు ఎంతగానో మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు, నేను మిమ్ములను నడిపిస్తాను. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దాన్ని మీ చెవులకు వినబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా గాడ్ గైడ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ అన్సర్టనిటీ. మనము అయోమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చదవగలిగితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీవు నడవవలసినటువంటి మార్గాన్ని, నీవు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎన్ని రకాల the multiple paths maybe appear equally possible, but still in the midst of all the ways, God is standing there and God is guiding us. God guides in times of uncertainty. మీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను.
ఎటువంటి సందేహాలు మన జీవితంలో ఉన్నా, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లో మనం ఉన్నా, ఎటువంటి అయోమయ పరిస్థితుల్లో మనం ఉన్నా, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. మీరు ధైర్యముగా ఉండండి, నేను మీకు ఉపదేశిస్తాను. నేను మీరు నడవవలసినటువంటి మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. మీ మీద నా దృష్టి ఉంచుతానని చెప్పి దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్స్ వస్తున్నప్పుడు వెళ్ళాలా వద్దా, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఈ రిలొకేషన్ అనేది మనము యాక్సెప్ట్ చేయాలా వద్దా, కెరీర్ గ్రోత్ విషయంలో ఈ ప్రమోషన్ తీసుకోవాలా వద్దా, ఈ ట్రాన్స్ఫర్ తీసుకోవాలా వద్దా అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ లో మనం ఉన్నప్పుడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము మనల్ని బలపరుస్తుంది. మీరు ధైర్యముగా వెళ్ళండి, మీరు కుడి తట్టుకు తిరిగినా ఎడమ తట్టుకు తిరిగినా కూడా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటటువంటి స్వరాన్ని, దేవుని యొక్క దైవికమైనటువంటి నడిపింపును మీరు పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ మాట చూడండి, గాడ్స్ గైడెన్స్ ఇస్ పర్సనల్. దేవుని యొక్క నడిపింపు అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎలా చెప్పగలుగుతున్నాం ఈ మాట మనం వ్యక్తిగతముగా? ఎలా చెప్పగలుగుతున్నామంటే ఈ వాక్యములో మనం చదివాం, యువర్ ఇయర్స్ విల్ హియర్, నీ చెవులతో నువ్వు వింటావు. దేవుడు నువ్వు అయోమయ పరిస్థితిలో ఉంటే ఇంకొకరితో నేను గైడ్ చేయడు, ఇంకొకరితో మాట్లాడు. దేవుడు నీ మీద ఎంత కన్సర్న్ కలిగిన దేవుడు అంటే, దేవుడు నీ మీద ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే, దేవుడు నీ మీద ఎంత సాన్నిహిత్యాన్ని కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన నీ చెవులకు ఒక శబ్దాన్ని వినబడేలా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిస్ ఫ్రేజ్ ఎంఫసైజెస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకున్న సహవాసం, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. గాడ్ డస్ నాట్ గైడ్ ఇంపర్సనల్లీ, వ్యక్తిగతంగా కాకుండా ఎవరి ద్వారానో గైడ్ చేయడం కాదు. దేవుడు నీ మీద కన్సర్న్ కలిగినటువంటి దేవుడు. హిస్ గైడెన్స్ ఈజ్ ఇంటిమేట్ అండ్ టైలర్డ్ టు ఈచ్ బిలీవర్. ఏ విశ్వాసితో ఏ సమయములో ఎప్పుడు ఎలా మాట్లాడాలో దేవుడు అలా మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతో మాట్లాడినట్టుగా దేవుడు నాతో మాట్లాడటం, అబ్రహాముతో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క విశ్వాసితోటి వారికి తగిన రీతిలో దేవుడు తన స్వరాన్ని వారి చెవులకు వినిపింప చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే గాడ్స్ గైడెన్స్ ఈజ్ పర్సనల్. కొన్నిసార్లు దేశాలంతటితోటి దేవుడు మాట్లాడాడు, ఎంటైర్ ఇజ్రాయేలీల అందరితోటి దేవుడు మాట్లాడిన దేవుడు మరి కొన్నిసార్లు ఇండివిజువల్ గా ఒక్కొక్కరితోటి మాట్లాడాడు. కాబట్టి ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గాడ్స్ గైడెన్స్ ఈజ్ ఇంటిమేట్, చాలా వ్యక్తిగతమైనది దేవుని యొక్క నడిపింపు అనేది. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. నీవు వెళుతున్న మార్గము సరైనదా కానిదా అనేది దేవుడు వ్యక్తిగతంగా ఎవరికి వారితోనే, ఈచ్ బిలీవర్, ప్రతి ఒక్క విశ్వాసితోటి కూడా దేవుని వాక్యము మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదవగలిగితే, 10వ అధ్యాయము 27వ వచనము. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎస్, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని స్వరాన్ని మనం ఖచ్చితంగా వింటాం. దేవుడు మనతో మాట్లాడతాడు.
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని స్వరాన్ని మనము ఖచ్చితముగా వినగలుగుతాం. When we are in hesitation, when we are in confusion, when we are having lack of clarity, then definitely, if you seek the Lord, you will listen, hear God's voice. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడండి? చెవి యొగ్గి నా యొద్దకు రండి. దేనికి చెవి యొగ్గాలి? ఎందుకంటే ఆయన స్వరము మన చెవిలో వినపడుతుంది. ఆయన స్వరము మన చెవిలో వినపడుతుంది. ఆయన మన వెనక నుండి మన చెవులలో మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా గాని దేవుని స్వరాన్ని గనక మనము చెవియొగ్గి వినగలిగితే ఖచ్చితముగా ఏ సమస్యలో మనమున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా, మనము నిశ్చయముగా బ్రతుకుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది దేవుడు మనతో చేసినటువంటి నిత్యమైన నిబంధన. ఆయన శాశ్వతమైనటువంటి కృపను మన ఎడల చూపేందుకు దేవుడు దావీదుతో చేసినటువంటి, మనతో చేసినటువంటి ఒక నిత్యమైన నిబంధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. అయోమయంలో, సందిగ్ధావస్థలో, సంకోచములలో నిన్ను విడిచిపెట్టడు. 4 రోడ్ల మధ్యలో, కోడలిలో నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితముగా దేవుని స్వరాన్ని మనము వినగలుగుతాము, మనము చెవి యొగ్గగలిగితే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3వ మాట చూడండి. గాడ్స్ వాయిస్ బ్రింగ్స్ క్లారిటీ, నాట్ కన్ఫ్యూజన్. దేవుని స్వరాన్ని మనము చెవియొగ్గి వినగలిగితే, దేవుని యొక్క స్వరము మనకెప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు, క్లారిటీని ఇస్తుంది. దేవుని మాట మనకు స్పష్టతనిస్తుంది. గాడ్స్ వాయిస్ ఈజ్ డెఫినిటివ్. ఇట్ అలైన్స్ విత్ ట్రూత్, హోలీనెస్ అండ్ పీస్. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఖచ్చితముగా ఆయన స్వరం ఎలా ఉంటుందంటే డెఫినిటివ్ గా ఉంటుంది. ఇట్ అలైన్స్ విత్ ట్రూత్ అండ్ హోలీనెస్ అండ్ పీస్. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో కన్ఫ్యూజన్ ఎరైజ్ అవుతుందో, అలాంటి సమయాల్లో మనము వినాల్సినటువంటి స్వరము దేవుని స్వరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదవగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు ఆయన స్వరాన్ని కోరుకుంటారు, ఎవరు ఆయన నడిపింపును కోరుకుంటారు, ఎవరు ఆయన జ్ఞానాన్ని కోరుకుంటారో అటువంటి వారికి దేవుడు వారిని గద్దింపక ధారాళముగా దయచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రాత్రి మనము ఆయన నడిపింపును మనం కోరుకోవాలి, ఆయన స్వరాన్ని వినాలనుకోవాలి, ఆయన స్వరమునకు మనము చెవియొగ్గి మనం ఆలకించే వారిగా ఉండాలి. కానీ ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఫరో యొక్క బలాన్ని వారు కోరుకున్నారు, ఐగుప్తు యొక్క నీడను వారు కోరుకున్నారు. అందుకే ఫరో వలన కలుగు బలము మీకు అవమానం అంటున్నాడు దేవుడు.
కాబట్టి ఈ రాత్రి మనము దేవుని స్వరాన్ని, దేవుని బలాన్ని మనము కోరుకోగలిగితే ఖచ్చితముగా ధారాళముగా అనుగ్రహించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదు. దేవుడు కన్ఫ్యూజన్లకి, దేవుడు సంకోచాలకి, దేవుడు అస్పష్టతకి కర్త కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమాధానమునకు ఆయన కర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎలాంటి నిర్ణయాల్లో మీరు ఆగిపోయి ఉన్నారు? ఒకవేళ పెళ్లిళ్లకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఈ బంధువులు మీకు ఇచ్చేటటువంటి ఒత్తిడుల వల్ల, తల్లిదండ్రుల ఒత్తిడుల వల్ల, కొన్నిసార్లు దేవుని యొక్క గైడెన్స్ ను మనము మిస్ చేస్తూ ఉండొచ్చు. అయితే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క స్వరానికి మనము చెవియొగ్గగలిగితే ఆయన స్వరము మనకు బహు స్పష్టత కలుగు చేస్తుంది. ఆయన స్వరాన్ని వింటే నిశ్చయముగా మీరు బ్రతుకుదురు, అంటే నిశ్చయముగా ఆ పరిస్థితి నుంచి మీరు తప్పించబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం ఎప్పుడు కూడా తొందర పెట్టదు. అర్జెంట్ గా ఇప్పుడే చేసేయి. దేవుడి స్వరం ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజన్ లో క్రియేట్ చేయి. దేవుడి స్వరం ఎప్పుడు కూడా మనలో గందరగోళాన్ని క్రియేట్ చేయి. దేవుడి స్వరము ఎలా ఉంటుందంటే మనకి బహుస్పష్టముగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, 4వది, గాడ్ గైడ్స్ ఫ్రమ్ రిలేషన్షిప్, నాట్ బై ఫోర్స్. దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. జీవ మార్గమును మరణ మార్గమును కూడా దేవుడు మన ముందు ఉంచున్నాడు. జీవమును మరణమును ఆయన మన ఎదుటి ఉంచి ఉన్నాడు. ఏ మార్గంలో వెళతామన్నది దేవుడు ఆ చాయిస్ మనకే ఇస్తున్నాడు. మార్గాన్ని మన ఎదుటి ఉంచుతాడు, కానీ చాయిస్ మాత్రం దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి గాడ్ వాక్స్ విత్ హిస్ పీపుల్, అలౌవింగ్ ఫ్రీడమ్ వైల్ ప్రొవైడింగ్ కరెక్షన్స్. దేవుడు గైడ్ చేస్తూనే ఉంటాడు, ఆయన యొక్క దైవికమైన నడిపింపు మనకు దయచేస్తూనే ఉంటాడు. అయితే చాయిస్ మాత్రము, ఫ్రీడమ్ మాత్రం మనకే ఇస్తాడు. ఆయన ఎవరిని కూడా బలవంతం చేసేటటువంటి దేవుడు కాదు. కానీ అనేక సార్లు దేవుడు మాట్లాడతాడు. సౌలుతో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు. సౌలును పూర్తిగా విసర్జించడానికంటే ముందు దేవుడు అనేక మార్లు సౌలుతో మాట్లాడాడు. సొలొమోను పూర్తిగా పతనం అవడానికి ముందు అనేక మార్లు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుతో మాట్లాడాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినప్పుడు ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనక నుండి ఒక శబ్దాన్ని మన చెవుల్లో వినిపింపు చేసేటటువంటి దేవుడు. వినడం, వినకపోవడం దేవుడు మనకిస్తున్నాడు. హీఈస్ నాట్ కంపెల్లింగ్ అస్, హీఈస్ నాట్ ఫోర్సింగ్ అస్. God has given freedom while providing corrections. ఆయన మనల్ని నడిపిస్తూనే, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆ స్వేచ్ఛ అనేది మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 23వ కీర్తన 4వ వచనాన్ని మనం చదవగలిగితే, 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాఢాంధకారపు లోయ అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళుతున్నామో తెలియదు, ముందుకెళ్తున్నామో తెలియదు, వెనక్కి వెళ్తున్నామో తెలియదు, గోతులో పడుతున్నామో తెలియదు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే అయోమయం, కన్ఫ్యూజన్. మనకు తెలియదు అసలు ఏమి, అగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా
ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఖచ్చితముగా ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఎలా అయితే గొర్రెల కాపరి వెనక నుండి మరి ఆ గొర్రెలను మేపుతూ కాస్తూ ముందుండి నడిపిస్తూ ఆ మందను మేపుతూ ఉంటాడో, దేవుడు కూడా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమతో దారిలోకి తీసుకొస్తాడే గాని ఎప్పుడు కూడా మనల్ని ఫోర్స్ఫుల్ గా నియంత్రించేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రి నీ యొక్క అయోమయ స్థితిలో, నీ యొక్క సంకోచ స్థితిలో, నీ యొక్క అనుమానపు స్థితిలో, నీ యొక్క సందిగ్ధావస్థలో, నీ యొక్క అస్పష్టతలో దేవుని స్వరాన్ని వినగలిగితే, ఎలా వినగలుగుతాం దేవుని స్వరాన్ని అంటే, దేవుని స్వరాన్ని మనము చెవియొగ్గి వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. దేవుని స్వరాన్ని వినాలి. విన్న తర్వాత ఆ విన్నటువంటి మాటకు మనము విధేయత చూపించాలి. వినడం ఎంత ప్రాముఖ్యమో చెవియొగ్గి విన్న తర్వాత ఆ మాటకు విధేయత చూపించడము అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత. దేవుని స్వరం వినబడింది, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. విన్నా. ఇప్పుడు ఆ స్వరానికి మనం విధేయత చూపిస్తే ఏం చేయాలి? ఆ త్రోవలోనే మనము నడవాలి. కాబట్టి గాడ్స్ గైడెన్స్ డిమాండ్స్ రెస్పాన్స్. డైరెక్షన్ వితౌట్ ఒబీడియన్స్ రిజల్ట్స్ ఇన్ స్టాగ్నేషన్. ఒకవేళ నీవు విన్నావు కానీ విధేయత చూపించలేదు, నువ్వు ఎక్కడున్నవాడివి అక్కడే ఉండిపోతావు. నీవు విని ముందుకు నడవగలిగితే ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని దేవుని యొక్క స్వరము మనకు మన చెవుల్లో చెప్తున్నప్పుడు ఆ స్వరాన్ని విని మనము విధేయత చూపించగలిగితే ఖచ్చితముగా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ తండ్రి ఇంటిని, నీ కుటుంబమును, నీ దేశము, నీ ఊరిని విడిచిపెట్టి నువ్వు రా అనేటటువంటి స్వరాన్ని అబ్రాము విన్నాడు. స్వరాన్ని విన్నటువంటి అబ్రాము విని విడిచిపెట్టలేదు, విధేయత చూపించాడు. కాబట్టి ఒబీడియన్స్ ఈజ్ ఎసెన్షియల్ టు గైడెన్స్. లోబడి నడవడం అనేది బహు ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాటిని పాటించేవారిగా, వాటిని ఆచరించేవారిగా, వాటిని స్వీకరించేవారిగా మనం ఉండగలిగితే అది ఆశీర్వాదమునకు మార్గముగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో? హౌ గాడ్ స్పీక్స్ టుడే. ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? గాడ్ స్పీక్స్ త్రూ స్క్రిప్చర్స్. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయగలిగితే, దేవుని వాక్యాన్ని మనము మెడిటేట్ చేయగలిగితే, మనకి ప్రైమరీ అండ్ అథారిటేటివ్ వాయిస్ ఎక్కడ మనం వినగలుగుతాము దేవుని స్వరాన్ని అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాం. కొన్ని మాటలు మనము పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం చదువుతున్నప్పుడు కొన్ని చోట్ల మనం ఆగిపోతాం. దేవుని స్వరం మనకు వినపడద్ది, మన హృదయం కడగబడద్ది, మన హృదయం అప్పుడే మార్చబడద్ది. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడంటే పరిశుద్ధ లేఖనముల ద్వారా వాటిని మనము ధ్యానము చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనం ఏం చేస్తాం? వాళ్ళని సజెషన్ చెప్పండి, డైరెక్షన్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నానంటాం. అయితే మనము కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు దేవుని యొక్క స్క్రిప్చర్స్ మనం చదవగలిగితే, వాక్యాన్ని మనము ధ్యానము చేయగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు.
రెండవది, దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, ప్రార్థనలో మనము సమయాన్ని గడపగలిగితే దేవుడు ప్రార్థనలో మనతో మాట్లాడతాడు. త్రూ పీస్ అండ్ కన్విక్షన్. ప్రార్థన చేస్తుండగానే కొన్నిసార్లు మనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేస్తుండగానే కొన్నిసార్లు దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు. ప్రార్థన చేస్తుండగానే దేవుడు మనతో మాట్లాడతాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు గోడ త్రట్టు ముఖమును త్రిప్పుకొని మరి దేవుని యొద్ద ప్రార్థన చేసినప్పుడు, మరి ఇంకా ప్రవక్త మరి ఆ ఇంటిలో నుంచి బయటకు రాక మునిపే దేవుడు ఏం చేశాడంటే మాట్లాడాడు, వెళ్ళు, అతనికి నేను ఆయుష్ని పెంచాను 15 సంవత్సరాలు. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడంటే ప్రార్థనలో మనతో మాట్లాడతాడు. మనము ఆయనతో మాట్లాడడాన్నే ప్రార్థన అంటాము. మనం ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన అంతరంగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదు, ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. సంచకరువుగా దేవుని ద్వారా పంపబడినటువంటి ఆదరణకర్త అయినటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవికమైనటువంటి సహవాసము ద్వారా, అనగా దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రాత్రి ఎటువంటి సంకోచంలో, ఎటువంటి అయోమయంలో, ఎటువంటి గందరగోళ పరిస్థితుల్లో, ఎటువంటి సందిగ్ధావస్థలో ఒకవేళ మనం ఉన్నా కూడా మన జీవితాల్లో ఎక్కడ మనం స్టక్ అయిపోయి ఉన్నా సరే, దేవుని సన్నిధికి మనం రాగలిగితే, దేవునికి చెవి యొగ్గగలిగితే, దేవుని స్వరాన్ని వినగలిగితే, దేవుని స్వరానికి విధేయత చూపించగలిగితే ఖచ్చితముగా దేవుడు మనల్ని అందరినీ కూడా మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు తప్పించి మనము నడవవలసినటువంటి మార్గముల్లో మనల్ని దేవుడు నడిపేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేలైన మార్గములో గనక మనం వెళ్ళగలిగితే మనకి నెమ్మది కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 6:16 చూస్తాం, మేలైన మార్గములో వెళితే మనకు నెమ్మది కలుగుతుంది. అయితే మేలైన మార్గంలో వెళ్ళాలి అంటే ఏది మేలైనదో, ఏది మరి కీడైన మార్గమో మనకు ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. వెదర్ యు టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్, యువర్ ఇయర్స్ విల్ హియర్ వాయిస్ బిహైండ్ యూ సేయింగ్ దిస్ ఈస్ ద వే, వాక్ ఇన్ ఇట్. కీర్తనల గ్రంథం 25:9 రాయబడి ఉంటుంది, తన మార్గములను యెహోవా దీనులకు నేర్పును. ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో దీనులైన వారికి, విధేయత కలిగిన వారికి దేవుడే నేర్పిస్తాడటండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను 14:26-16-13 మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గైడెన్స్ దయచేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఎందుకని దేవుని స్వరాన్ని మనం వినాలి అంటే, మేలైన మార్గములో మనం వెళ్ళడం ద్వారా మనము నెమ్మది పొందుకోగలుగుతాం. మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, మేలు కలిగి మనము జీవించాలి అంటే యెహోవా ఆజ్ఞాపించినటువంటి మార్గములలో మనము నడవాలి. ద్వితీయోపదేశకాండం 5:32-33 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాల్లో మీరు నడవాలి. దేవుడు ప్రతి మార్గాన్ని కూడా మనకు ఆజ్ఞాపించాడు, ఈ మార్గంలో మీరు వెళ్ళండి అని. యెషయా గ్రంథం 30:21 మనము దాన్నే చూడగలుగుతున్నాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. ప్రైజ్ ద లార్డ్.
యహీ మార్గ హై, ఇస్ పే చలో. దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాం. ఒకని నడతను స్థిరపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని కీర్తన 37:23 మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో we should develop a listening heart. వినగలిగే హృదయాన్ని మనం ఏర్పరచుకోవాలి. దేవుని స్వరానికి లోబడే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. కొంతమందికి ఎంత చెప్పినా కూడా వారి చెవులు మందగిల్లుతాయి. దేవుని స్వరాన్ని వారు వినరు, విన్నా కూడా లక్ష్య పెట్టరు. అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని ఒక బలమైన పాఠము సౌలుకి బోధించబడింది. దేవుని యొక్క మాటను మనం వినేవారిగా ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని మనం వినేవారిగా ఉన్నప్పుడు, గాడ్స్ వాయిస్ ఇస్ గైడింగ్ వాయిస్. దేవుని యొక్క స్వరము నడిపించేటటువంటి స్వరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యములో ఉంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టి దేవుని యొక్క దైవికమైన నడిపింపు కొరకు మనము కనిపెడితే, మనము చెవి యొగ్గితే ఖచ్చితముగా దేవుని స్వరము మనకు వినబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మన సందిగ్ధావస్థలో, మన కష్ట సమయంలో, మన ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎత్తబడినటువంటి వాక్యం కొరకు దేవుడా మనం ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధ, నిత్యము దేవతలు కనపరిచిన గొప్ప దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎందుకు తండ్రి మాతో మాట్లాడిన గొప్ప విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి కూడా నీ స్వరం వినగలిగి కృప మాకు దయచేస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా. యెహోవా స్వరము బలమైనది దేవా, పవిత్రమైన పరిశుద్ధమైన దేవా. అటువంటి స్వరముతో మాతో మాట్లాడినవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో యెహోవా స్వరము అరణ్యమును కదిలించును అంటున్నావయ్యా. అవునయ్యా, అరణ్యం వంటి మా జీవితాలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని మా జీవితాలతో దేవా నీ స్వరం వినిపించి మాతో మాట్లాడినవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన స్వరముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, గంభీరమైన స్వరముతో దేవా, నీ మెల్లని స్వరముతో దేవా మాతో మాట్లాడిన దేవా, గొప్ప దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడు దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సమీపముగా దేవా మేము చేరడానికి దేవా, మేము బలపడడానికి దేవా, ఆత్మీయంగా బలపడడానికి దేవా, విశ్వాసంలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎదగడానికి దేవా, నీ స్వరాన్ని మా జీవితాల్లో వినిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దాయిచ్చేయమడుచున్నాను. అయ్యా, కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకుండా దేవా, అయ్యా ఇదిగో నీ స్వరము ప్రకారము దేవా మేము నడవడానికి కృప చూపించబడుచున్నానయ్యా.
మేము ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో దేవా, మా అయోమయ పరిస్థితిలో దేవా, గాఢాంధకార పరిస్థితిలో దేవా, మా అపాయకరమైన పరిస్థితిలో దేవా, మా గందరగోళ పరిస్థితిలో దేవా, అయ్యా ఇదిగో నీ స్వరము ద్వారా దేవా మా జీవితాలను మార్గంలో నడిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినిగి దేవా, అయ్యా ఇదిగో సరైన మార్గంలో నడవడానికి దేవా, అయ్యా మా కార్యాలు చక్కబెట్టుకోవడానికి దేవా నీవు మాతో మాట్లాడి దేవా, అయ్యా మమ్మల్ని నడిపించడొచ్చున్నామయ్యా. అయ్యా ఎక్కడైనా దేవ ఇదిగో తండ్రి ఫరో బలం వలన దేవా ఐగుప్తు మీద మేము ఆనుకొని ఉంటే దేవా మమ్మల్ని క్షమించి దేవా ఇదిగో తండ్రి అయ్యా నీ స్వరంతో దేవా, నీ స్వరమైన బలమైన స్వరం మీద ఆనుకునేవారిగా దేవా, నీ యొద్ద విచారణ చేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని చేసుకోవచ్చున్నారు. లోబడిన ప్రజలుగా మేము ఉండకుండా దేవా, అయ్యా ఇదిగో నీకు దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో లోబడి ఉండే దేవా నీ దయగల హస్తం కింద దేవా, నీ బలిష్టమైన హస్తం కింద దేవా, అయ్యా ఇదిగో లోబడి జీవించే కృప మాకు దాయిచ్చమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ యొద్ద విచారణ చేసేవారిగా దేవా, అన్ని విషయాలు అన్ని పనుల్లో దేవా, అన్ని కార్యాల్లో దేవా, అయ్యా ఇదిగో తండ్రి అన్ని పరిస్థితుల్లో దేవా నీ దగ్గర విచారణ చేసి దేవా నీ స్వరాన్ని పొందుకుని కృప మాకు దాయిచ్చేమడొచ్చున్నామయ్యా. మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవా, అయ్యా ఇదిగో మా ప్రవర్తన అంతటి అందు దేవా నీకు అధికారం ఇచ్చేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ మాట చెప్పున దేవా, అయ్యా ఇదిగో నీవు నడిపించే మార్గంలో దేవా మేము నడిచేవారిగా దేవా మమ్మల్ని బోధించబడుచున్నారు. నీ జ్ఞాన మార్గంలో మాకు దేవా మాకు జ్ఞాన మార్గంలో బోధించబడుచున్నాను. నీ ఉపదేశ ప్రకారము దేవా మమ్మల్ని యథార్థ మార్గంలో నడిపించబడుచున్నాను అయ్యా. అయ్యా పరిగెత్తినప్పుడు మేము పడిపోకుండా తొట్టిల్లకుండా దేవా నీ బుద్ధి మార్గమును జ్ఞాన మార్గమును యథార్థ మార్గమును దేవా మాకు ఉపదేశించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరము ద్వారా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి మేము సరి అయిన మార్గములో దేవా మేము పరిగెత్తుతున్నప్పుడు తొట్టిల్లిపోకుండా దేవా నీ స్వరం ప్రకారము దేవ నడవడానికి కృప చూపించబడుచున్నానయ్యా. ఎంత మంచి కృప మాకు దయచేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ మేపడి గొర్రెలమైన మమ్మల్ని దేవా అయ్యా నీ స్వరం వింటున్నామయ్యా. అయ్యా నీ స్వరం ప్రకారము దేవా అయ్యా మీ ఈ లోకంలో జీవించడానికి కృప చూపించబడుచున్నాం అయ్యా. ఇదిగో మమ్మల్ని ఎరుగుదును అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎరిగి ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యుగ యుగములు నిరంతర దేవుడివే దేవా మా మధ్య నిత్య నివాసం చేస్తూ దేవా అయ్యా మా చుట్టూ దేవా నువ్వు కంచి వేసి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దాయిచేయబడొచ్చున్నారు. మా కాపరమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని దేవా వాగ్దానమును దేవా మాకు కాపరమై ఉండి నెరవేరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గాఢాంధకార పరిస్థితిలో అపాయకరమైన పరిస్థితిలో దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండి దేవా నీ దుడ్డు కరివు నీ దండం మమ్మల్ని ఆదరించి నడుపుతున్నందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతి దాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి ఎవరైనా దేవా అయ్యా ఇదిగో తండ్రి జ్ఞానం కొదుగా ఉన్న ఎడల అడిగితే ఇస్తానంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో మేము బుద్ధిహీనులు దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు జ్ఞానం లేనివారమయ్యా. నీ ఆత్మ జ్ఞానం మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. నీ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవా మాకు అనుగ్రహించబడుచున్నాను. సొలొమోనుకి ఇచ్చిన వివేకాన్ని మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా అబ్రహాముతో దేవా అయ్యా ఇదిగో మాట్లాడినవాడా ఇదిగో తండ్రి మాతో మాట్లాడబడుచున్నాను. మమ్మల్ని సరి అయిన మార్గంలో దేవా నడిపించి దేవా నీవు ఇచ్చే ఆశీర్వాదాలను దేవా శ్రేష్టమైన వరాలను దేవా మేము పొందుకునే వారిగా దేవా అబ్రాహం వల్లే మమ్మల్ని దీవించి ఆశ చూడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆశిండైన వాడా ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడి దేవా మా వాక్యము ద్వారా దేవా ప్రార్థన ద్వారా దేవా ఉపదేశము ద్వారా దేవా ప్రవక్తల ద్వారా దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా బలులు అర్పించుట కంటే దేవా మాట వినుట శ్రేష్టం అంటున్నావయ్యా. నీ మాట వలన దేవా ఇదిగో తండ్రి మాకు విశ్వాసం కలుగును అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మాట వినుట వల్ల విశ్వాసం ఎదగడానికి దేవా నీ స్వరాన్ని మాకు వినిపించడొచ్చున్నాను. మాకు ఆత్మీయమైన చెవులు దాయిచేయమడొచ్చున్నాను. ఆత్మీయ హృదయాన్ని దాయిచేయమడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినగలిగే చెవులు దాయిచేయమడొచ్చున్నాను. ఆత్మీయ జ్ఞానాన్ని దాయిచేయమడొచ్చున్నానయ్యా. ఆత్మీయ మర్మాలు తెలుసుకోవడానికి దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మతో దేవా మాకు గైడెన్స్ దాయిచేయమడొచ్చు
వేడుకొనుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు నడిపించే మార్గములో నడిచే కృప నాకు అందరికీ దయచేయమడుచున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశించబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించబడుచున్నాను. అయ్యా మా సంఘాన్ని దీవించండి, విశాలపరచండి, అభివృద్ధి పరచమడుచున్నాను. అయ్యా ఇదిగో మా దేశాన్ని యెరూషలేముని దేవా నువ్వు దీవించి ఆశించి దేవా శాంతి సమాధానం దయచేయమడుచున్నాను. నీ క్షేమాన్ని దయచేయమడుచున్నాను. అయ్యా ప్రతి ఒక్కరిని దేవా ఇదిగో నీ ప్రతి ఒక్కరు దేవా నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేసి దేవా వారికి సరైన గైడెన్స్ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.